హలో వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. మైగ్రేన్ ఒక రకమైన తలనొప్పి. బ్రెయిన్లో రసాయనాల అసమతుల్యత కారణంగా మైగ్రేన్ వస్తుంది. మైగ్రేన్ ఏ ఏజ్ వాళ్ళకైనా వస్తుంది. ఇది సీజన్ చేంజ్ అయ్యే టైంలో ఎక్కువగా వస్తూ ఉంటుంది. మనం ఈ వీడియోలో ఇంట్లోనే మైగ్రేన్ని తగ్గించే ఉపాయం గురించి తెలుసుకుందాం. మీకు మైగ్రేన్ వచ్చినప్పుడు చేతులతో మెడపై, భుజాలపై బాగా మాలిష్ చేయాలి. ఒక బౌల్ వేడి నీటిలో టవల్ని ముంచి పెయిన్ ఉన్న చోట రాయాలి. ఇలా చేయడం వల్ల పెయిన్ రిలీఫ్ అవుతుంది. తలనొప్పి వచ్చినప్పుడు శ్వాస నెమ్మదిగా తీసుకోవాలి. ఫాస్ట్గా తీసుకోకూడదు. కర్పూరం పొడిలో కొద్దిగా నెయ్యి కలిపి దాన్ని పెయిన్ ఉన్న చోట రాసినట్లయితే త్వరగా తగ్గిపోతుంది. అలా మీరు 10 నిమిషాల పాటు మాలిష్ చేయాలి. క్లోజ్ చేసి ఉన్న రూమ్లో చిన్న సౌండ్ పెట్టుకొని మీకు ఇష్టమైన సాంగ్ విన్నట్లయితే మీ పెయిన్ త్వరగా తగ్గిపోతుంది. బటర్లో మిశ్రీని కలిపి తినడం వల్ల మీ మైగ్రేన్ సమస్య తగ్గిపోతుంది. నిమ్మకాయ తొక్కను నొప్పి ఉన్న చోట రాసినట్లయితే వెంటనే ఉపశమనం వస్తుంది. రోజు ఉదయం మెడిటేషన్ చేసినట్లయితే మైగ్రేన్ త్వరగా తగ్గిపోయే అవకాశాలున్నాయి. ఆవు నెయ్యిలో బెల్లాన్ని కలిపి రోజు తిన్నట్లయితే నొప్పి వెంటనే తగ్గిపోతుంది. మీకు ఉదయం లేవగానే మైగ్రేన్ పెయిన్ వచ్చినట్లయితే తులసి ఆకును ఎండబెట్టి పౌడర్ లాగా చేసుకుని రోజుకు 3 పూటలు తులసి పౌడర్లో కొద్దిగా తేనె కలిపి తీసుకోవాలి. ఇలా చేసిన కొద్ది రోజులకే మీ మైగ్రేన్ నొప్పి పూర్తిగా తగ్గిపోతుంది. రోజు ఒక గ్లాస్ బ్లాక్ గ్రేప్ జ్యూస్ తాగినా మైగ్రేన్ తగ్గిపోతుంది. 2 వెల్లుల్లి రెబ్బలను పేస్ట్ లాగా చేసి దాన్ని తలనొప్పి పైన రాసినట్లయితే వెంటనే ఉపశమనం కలుగుతుంది. వెల్లుల్లి రసాన్ని 2 చుక్కలు ముక్కులో వేసుకున్నట్లయితే మైగ్రేన్ పెయిన్ త్వరగా తగ్గిపోతుంది. ఫ్రెండ్స్, మైగ్రేన్ కొద్దిగా ఉన్నప్పుడే దానికి సంబంధించిన చర్యలు తీసుకోవాలి. ఎక్కువగా పెయిన్ కిల్లర్స్, మెడిసిన్స్ వేసుకోకూడదు. ఒకవేళ మీకు నొప్పి ఎక్కువ ఉన్నట్లయితే వెంటనే డాక్టర్ని సంప్రదించండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.